నాయకులు కుమ్మరించి మహిమ పొందండి. సత్వ సాధారణ సంపూర్ణంగా స్వీకరించాం. చిత్తానుసరణ ప్రార్థన దయచేయము. తగిన ప్రతి లేఖనాన్ని విడిచి మహిమ పొందండి. మీ సంకల్పంలో వారి వైపు ఆకర్షించుకోండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. జపయ్య ప్రకాష్ జపయ్య ಅವರು ಹೆಲ್ತ್
శూన్యం 190 497 కీబోర్డ్ పాత పుస్తకాలలో 190 194 కొత్త పుస్తకాలు. త్వరగా ఈ కీబోర్డ్ ఎవరు? అప్రియుడా Amen.
బైబిల్ చూపించి బైబిల్ పదవి కలిసి పాడతా. పట్టింప శ్రేష్ఠ పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడా. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడా. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ పాడా. మరి ఈ గ్రంథాన్ని శ్రేష్టమైన గ్రంథాన్ని ఉదయ సాయంకాలంలో వ్యక్తిగతంగా పఠించి ధ్యానించడం మన జీవితంలో అలవర్చుకుంటే ప్రేమతో ఈ గ్రంథం మనల్ని నడిపిస్తుంది. వాస్తవంగా నాడు లోకంలో మానవుడు దేవుని యొక్క నిజ ప్రేమను గ్రహించిన వాడై నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోయే ప్రతి మానవుని చూసిన దేవుడు మానవాడిని యోగ్యమైన విధానంలో ప్రేమతో నడిపించడానికి ప్రేమ కలిగిన దేవుడు ఈ గ్రంథాన్ని మానవుని కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాన్ని పఠించి ధ్యానిస్తే ఆత్మీయ జీవితంలో దేవుని మేలును క్షేమాన్ని అనుభవించగలరు. ఈ గ్రంథాన్ని పఠించి ధ్యానిస్తే తూలి తొట్టిగే కారణాలు ఏమి కూడా జీవితంలో ఉండవు. ఒకవేళ తూలి తొట్టిపోయే పరిస్థితులు వచ్చినాయా, ఈ గ్రంథం మనల్ని సరిచేస్తుంది. ఈ గ్రంథం ప్రేమతో సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆదరణ లేని పరిస్థితుల్లో ఒకవేళ దిగారిపోయావా, గొప్ప ఆదరణ కూడా ఈ గ్రంథం మనకు కలుగజేస్తుంది. ఈ గ్రంథమే మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఈ గ్రంథాన్ని పఠించి ధ్యానించాలి. ఈనాడు లోకంలో సమస్తం గతించిపోయినప్పటికీ కూడా ఈ భూమి ఆకాశము అందులో సమస్తం ఒక రోజు మహావేగంతో లైవ్ కాబోతున్నాయి. భూమి అందులో కృత్యాలన్నీ కూడా మహావేగంతో లైవ్ కాబోతున్నాయి. అయినా ఈ గ్రంథం మాత్రం గతించదు. ఆ మాటలు గతించు. అందుకని ఈ గ్రంథాన్ని ఉదయ సాయంకాలంలో పఠించి ధ్యానించాలి. ఉదయం యొక్క సమాజంలో కలిసి గ్రంథాన్ని మనం పఠించి ధ్యానించాలి. గ్రంథంలో ఒక మాట
మనం కలిసి చదువుతాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు అందరం కలిసి చదువుతాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియులను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ ప్రీతి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దయాసంకల్పించిన యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించకై మనలను ముందుగా మన కోసం నిర్ణయించుకొని మనము తన యొక్క పరిశుద్ధం నిర్దోషం ఉండవాలని జగత్తు పునాది వేయబడిన మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనను ఏర్పరచుకొనెను. చిన్న ప్రార్థన చేస్తా. జీవాధిపతి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో జీవంగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. మీ జీవంగల లేఖనాలు మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. మీ లేఖనాలు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి, విడిచి పంచిపెట్టండి. మీ దాసుని ఆత్మస్వాధీనంలో ఉంచుకొని బలపరిచి వాడుకోండి. కృతాస్తాలతో మీ సన్నిధికి వస్తుండగా మీ కృపతో నింపండి. లూకా 12:12, అపోస్తుల కార్యములు 6:10, కీర్తన 81:10, 8:6-9, నిర్గమ 4:12, యెషయా 50:16, యెహోషువ దాసుని పక్షాన్ని నెరవేర్చండి. హెబ్రీ 4:12 అందరి పట్ల కూడా నెరవేర్చి మీ స్వరాన్ని మాకు వినిపింపజేసి మహిమ పొంది మీ సంకల్పంలో ఉన్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి. దయగలిగిన తల్లి, ప్రతి హృదయాన్ని కూడా తాకి నూతన పరిచయం మీ ఆత్మశక్తి చేత మీ వాక్యమును విడుదల చేసి మీ నామాన్ని మహిమపరచుకోండి. మీరు ఉద్దేశించిన కార్యం నెరవేర్చుకున్నట్లుగా అనుకూలపరచండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మనం చదివిన లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా అని వ్రాయబడి ఉంది. ఎట్లనగా అనే మాట దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే క్రీస్తు యేసునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకివ్వడానికి ఆయన మన కొరకు అనుగ్రహించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం వివరణ ఇస్తుంది. అంటే నాడు లోకంలో మానవుడు మరి ఎలా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. అంటే ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని శాపగ్రస్తమైన స్థితికి మానవులు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. అది ఎలాగూ అని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే నాడు లోకంలో మానవుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై శాపగ్రస్తమైన మరణాన్ని మానవుడు సంపాదించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే ఆ ప్రియమైన దేవుడు మానవులు ఆశీర్వాదానికి బదులుగా
శాపగ్రస్తమైన మరణాన్ని సమకూర్చుకొని నాడు లోకంలో నెమ్మది లేని జీవితాన్ని కలిగి పయనిస్తున్న ప్రతి మానవుని కూడా ఆ దేవాతి దేవుడు చూచి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని మరి శాపగ్రస్తమైన మరణానికి దిగజారిపోయిన మానవుని ఆ స్థితిలో విడిచిపెట్టుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. మానవుడు ఎంత శాపగ్రస్తమైన మరణము అని అంటే, ఈ లోకంలో జన్మించిన తర్వాత నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోయాడు. ఆ తర్వాత ఆ నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఈ లోకంలో కన్ను మూశాడు. ఆ తర్వాత ఆ ఉండబోయే శిక్షకు మానవుడు పాత్రుడయ్యాడు. అదే ఆ దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, మానవుడు నిత్యాగ్ని గుండమునకు ఆహుతి అయిపోయాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాంటి దీనదశలో మానవుని విడిచిపెట్టుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే దీనికి ఎవరు పాత్రులయ్యారు అనే విషయానికి వస్తే, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళి, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతికి సంబంధించిన వారైనా. ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మనకు ఆ శిక్ష లేదని అనుకుంటూ ఉండవచ్చు. కానీ అన్ని కులములలో, అన్ని మతములలో, అన్ని జాతులలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ అగ్నికి ఆహుతైపోయారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట మనం ఎరుగుదాం. ఏం రాయబడింది అక్కడ? చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. నాడు లోకంలో శాపగ్రస్తమైన మరణానికి మానవుడు దిగజారిపోవచ్చు వచ్చాడు. ఏ కారణం అనంటే, నాడు మానవుడు వ్యక్తిగతమైన జీవితంలో దాగి ఉన్నటువంటి పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. పిరికి వారును, అవిశ్వాసులను, ఆ తర్వాత అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. ఎంత శాపగ్రస్తమైన మరణాన్ని అందరినీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒక కులం వారు కాదండి, ఒక మతం వారు కాదు, ఒక జాతి వారు కాదు, అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశముల వారు, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క మహిమను పొందలేక మానవుడు దేనికి దిగజారిపోయాడనంటే, శాపగ్రస్తమైన మరణానికి మానవుడు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి మానవుని విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రియులారా, మానవుని విమోచించడానికి విమోచకుడు రావలసిన అవసరత ఉన్నది. దేని నుండి విమోచించడానికి? అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించాలంటే, లేక రక్షణలోనికి తేవాలనంటే, ఆ అగ్ని నుండి వెలుపలికి తీసుకొని రావాలనంటే విమోచకుడు అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ విమోచకుడు ఎవరు అనేది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, ఈనాడు సర్వ ప్రపంచం అంతా కూడా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చూస్తున్నారు. మీరు యూట్యూబ్లో వస్తుంది, మన పట్టణంలో కూడా వినిపిస్తూ ఉంది. ఎవరు ఆ విమోచకుడు? విమోచకుడుగా వచ్చినటువంటి వారెవరు అనేది దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ. నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా అందరూ అబద్ధికులు అందరూ, వ్యభిచారులు అందరూ, నరహంతకులు అందరూ ఏ కులంలో ఉన్నారు, ఏ మతంలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు? అన్ని కులములలో, అన్ని మతములలో, అన్ని దేశములలో, అన్ని జాతుల్లో ఇలాంటి ఘోరమైన దుస్థితిలో మానవుడు పతనమై నెమ్మదిలోని జీవితాన్ని కలిగి సాగిపోతున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి వారికి విమోచకుడు అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆ విమోచకుడు ఎవరు అనంటే, ఆయనే క్రీస్తు యేసు అనే నరవతారిగా వచ్చిన దేవాతి దేవుడు అని
దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియమైన వారులారా, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా ఇలాంటి అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవాళిని విమోచించడానికి ఆ ప్రేమమూర్తి ఈ సర్వలోక మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన విమోచకుడుగా తానే భూలోకమునకు దిగి వచ్చాడు. మనం చూసాం కదా, మన ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏం చూస్తూ వచ్చాం? 3-4 వచనాల్లో చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని వ్రాయబడింది. ఎవరినందట? క్రీస్తు నందు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. క్రీస్తు నందే అది సాధ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తుంది. ప్రియులారా, ఒక వ్యక్తి మరణపాత్రుడై అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవుడు తిరిగి మోక్షంలో ప్రవేశించాలనంటే కారణం ఎవరనంటే క్రీస్తు యేసు వారి ద్వారా తప్ప వేరొక కారణం లేదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎందుకు అనే విషయాన్ని మనం చూసి వెళితే ఈ సర్వలోక మానవులందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, అపవిత్రమైన క్రియలు కలిగి ఉన్నారు. అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారే మానవులు నెమ్మది లేక పయనిస్తున్నారు. ఇలాంటి మానవులందరినీ కూడా ఆ ప్రియమైన దేవుడు దేనికి ఆహుతైపోయినటువంటి వారిని, అగ్నికి ఆహుతైపోయినటువంటి వారిని మహిమకు వారసులుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడినటువంటి వాడై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకమునకు ఆయన పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, అందుకనే క్రీస్తునందు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచ్చిన మనం చూస్తూ వెళితే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. విమోచకుడైన దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచించేవాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఒక వ్యక్తి యొక్క పాపమునకు విమోచన కలగాలి అంటే ఆయన మాత్రమే కారకుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏమి కారణం అనంటే ఆయన పరిశుద్ధుడిగా పవిత్రుడుగా ఈ లోకంలో ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆయనలో పాపము లేదండి, పవిత్రుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తన కుమారుని అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చా. అందుకని ఆమె యొక్క కుమారుని కరుణని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చా. దాన్ని ఆధారం చేసుకొని లూకా సువార్త 2:35 ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే ఆ ప్రియమైన దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. విమోచకుడు, పాప విమోచకుడు, నరకము నుండి అగ్ని నుండి విమోచించే విమోచకుడు. ఆయన ఎలాంటి వాడు అనంటే పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమైన విమోచకుడు. పాపములు ఎవరు తీసివేయగలరు అనంటే పవిత్రత కలిగినటువంటి వారు మాత్రమే పాపమును తీసివేయగలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఈనాడు చాలా వరకు మానవుని యొక్క జీవితంలో చూస్తూ వెళితే ఏదో పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎవరు కూడా నా పాపం పోయిందని చెప్పగలిగిన వ్యక్తి లేరు. ప్రియులారా, కారణం ఏంటంటే పాపములు తీసివేయటకు ప్రత్యక్షమైనది ఒక్కరే, ఆయనే క్రీస్తు యేసు అనే నరవతారిగా వచ్చిన దేవుడు. పవిత్రుడిగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. తిరిగి ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు విమోచన కలిగించడానికి ఆ ప్రేమమూర్తి అందరి కొరకు ఆయన గొప్ప క్రయమును చెల్లిస్తూ వచ్చాడు. అదే అమూల్యమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమని రాయబడి ఉంది. అదే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడి. చదవండి.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకి ఏంటట క్షమాపణ కలిగించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. సర్వలోక మానవాళి అగ్నికి ఆహుతైపోయినప్పుడు, మోసయుక్తమైన జీవితాన్ని కలిగి సాగిపోయినప్పుడు, నాడు లోకస్థలంలో పాపంలో మానవుడు మ్రగిపోవచ్చు, కడకు నిత్య నాశనానికి అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవుని చూచి జాలిపడినటువంటి వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. ఆ విమోచకుడు పరమును విడిచి ఈ భూలోకమునకు అరుదించాడు. యెషయా గ్రంథం 54:17లో ఈ మాట మనం 14లో ఈ మాట మనం ఎరుగుదు. 57:14లో ఈ మాట మహాగణుడు, మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివాసం చేయడానికి ఆయన ఇష్టపడి పరమును విడిచి భూలోకమునకు ఆయన అరుదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆ పరిశుద్ధుడు వచ్చి ఈ సర్వలోక మానవాళికి విమోచన విడుదల కలిగించడానికి ఆ ప్రేమమూర్తి ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆయన ఈ భూలోకమునకు అరుదించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు రావలసిన శిక్ష యావత్తు కూడా ఆయన భుజముల మీద వేసుకొని ఆయన మోసుకొని వెళ్ళాడు. సర్వలోక మానవాళికి పాప విముక్తి కలిగించడానికి, అంత మాత్రమే కాదు, అగ్ని నుండి మానవాళికి మరి విడుదల కలిగించడానికి ఆ ప్రియమైన దేవుడు ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ భూలోకమును కరుదించి సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆయన కలవరి సిలువనెక్కి ఆఖరి బట్టి వరకు తన రక్తాన్ని ధారలుగా ఆయన కార్చివేస్తూ వచ్చాడు. ధారగా రక్తంబు కాచి దాహము దాహమనెను, ధారగా రక్తంబు కాచి దాహము దాహమనెను, పారబోయబడి పాపంబుగా చేయబడే, పారబోయబడి పాపంబుగా చేయబడే, నీ కోసమే అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే, కల్వరిలోన సిలువలో యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను, కల్వరిలోన సిలువలుండెను, ఘోర బాధలు పొందెను. ఈనాడు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేని ఔన్నత్యమైనటువంటి కార్యాన్ని ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు కలవరి శిలువలో సర్వలోక మానవుని పక్షాన ఆయన చెల్లించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది ప్రియులారా. అందుకనే ఈనాడు లోకంలో మానవుడు పాప విమోచన కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఎక్కడ కూడా పాపమునకు విమోచన కలిగించే మార్గమే మానవుడు కనుగొనలేకపోయాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మీ ఎవడైనాను ఏ విధము చేత తన సహోదరుని విమోచింప లేరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. విమోచకుడు ఒక్కడే,
ఆ విమోచకుడు ఒక్కడే. ఎవరన్నో ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేరు. కీర్తనకారుడు రాసి వచ్చిన 49వ కీర్తన దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ఆ 7వ వచనం 8వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకట్లుండవలసిందే. ఆ ధనాన్ని ఎవరు చెల్లించారు? ఆ దేవాతి దేవుడు సర్వలోక మానవాళిని చూచి జాలిపడి మానవుని ప్రేమించి మానవుని విమోచన కొరకు ఈ భూలోకానికి అనుదించిన యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన ఆ దేవాతి దేవుడే ఈ సర్వలోక మానవుని యొక్క ప్రాణ విమోచన ధనము ఆయన ఒక్కరు మాత్రమే చెల్లించాడు. ఆయన దగ్గర మాత్రమే ఈ ధనం ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత ధనికుడువైనా లేక ఔన్నత్యమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నీ ధనము నీ ప్రాణమును విమోచింప లేదు. నీ వెండి బంగారాలు నీ ప్రాణమును విమోచింపలేవు. నీకున్న ధనఘనతలు నీ ప్రాణమును విమోచింపలేవు. ప్రియుడా, ఒకటే విమోచకుడు, ఆయనే ఒక్కరే ఈ సర్వలోక మానవుని యొక్క ప్రాణ విమోచన ధనమును చెల్లించిన వారు ఎవరనంటే ఆయన యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించినటువంటి దేవాది దేవుడు. అది అమూల్యమైన ఆయన యొక్క రక్తము. హెబ్రీ పత్రిక 9:22 దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ అక్కడ చూస్తూ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఇది. అది ఏ రక్తం అండి? 4:14 ఉంది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోళ్ల రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏ రక్తం అండి? ఏ రక్తము? 9:14 చదవండి. 9:14 హెబ్రీ. చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడం మీ మనస్సాక్షితో ఎక్కువగా శుద్ధీకరిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, విమోచకుడు నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి ఆ అమూల్యమైన ధనమును ఆ ప్రియమైన దేవుడు కల్వరి శిలువలో అందరి కొరకు చిందించడానికి ఆయన ఇష్టపడుచూ వచ్చాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ఈ మాట వ్రాయబడి ఉంది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేరు. వెండి బంగారాలు వెండి బంగారం అంటే క్షయ వస్తువులు. నీ వ్యక్తిగతమైన జీవితంలో శాంతిని కలిగించలేవు, నీ పాపమును తొలగించలేవు, నీ అపవిత్రతను తీసివేయలేవని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, వ్యభిచారులను, అబద్ధికులందరూ అనే మాటలు చూస్తూ వెళితే ఈనాడు ఏదో ఒక కోవకు సంబంధించిన వ్యక్తివి నీవు. అలాంటి దీనదశలో ఉన్న నీ ఎడల దేవుడు దయపాలించాడు. నీ ప్రాణ విమోచన కొరకు అమూల్యమైన ధనమని ఆయన రక్తమంతా కూడా ఆఖరి బొట్ట వరకు ధారలుగా నీ కొరకు ఆయన చిందిస్తూ వచ్చారు. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఈనాడు నీ అంతరంగ జీవితంలో దాగి ఉన్నటువంటి పాపం అనేది నిన్ను ఎంత అభ్యంతరపరిచి అగ్నికి తీసుకొని వెళ్ళిందో, అగ్ని నుండి నీ ఆత్మను విమోచించడానికి విమోచకుడు ప్రత్యక్షమై ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. క్రీస్తు యేసు వారి లోకంలో పుట్టిన ప్రాముఖ్యమైన ఉద్దేశం అమూల్యమైన తన రక్తము చేత ప్రతి మానవుని కూడా విమోచించడానికి, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మానవునికి ఇవ్వడానికి, శాపగ్రస్తమైన మరణానికి దిగజారిపోయినటువంటి మానవుని ఆత్మను విమోచించడానికి ఆ విమోచకుడు పరిశుద్ధుడై ఈ లోకంలో జన్మించి పరిశుద్ధుడిగా జీవించి 33.5 సంవత్సరాల ఈ లోకంలో జీవించి అద్భుతమైన కార్యాలు మానవుని పక్షాన కావించాడు. ఆ దయగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో 2025 సంవత్సరం 23వ తేదీ ఉదయకాల సమయంలో ఆ ప్రేమమూర్తి నీ ఆత్మను అగ్ని నుండి విమోచించాలని
నీ ప్రాణమును అగ్ని నుండి రక్షించాలని ఆ ప్రేమ కలిగిన దేవుడి భూలోకంలో ఉద్భవించాడు. ఆ సత్యాన్ని నీ జీవితంలో గ్రహించి ఉదయకాల సమయంలో నీ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించాలని ఈ భూలోకమునికి అరుదించి నీకు బదులుగా కలవరి శిలువలో కఠినమైన వేదన అనుభవించడానికి సిలువనెక్కినటువంటి యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో విశ్వసించాలని దయగల దేవుడు కోరుచూ వస్తున్నాడు. ఆ ప్రియమైన దేవుడు నీ నిమిత్తమై చూడనొల్లని వారిగా చేయబడుచూ వచ్చాడు. నీ ప్రాణ విమోచన ధనాన్ని చెల్లించడానికి ఆ ప్రేమమూర్తి తన శరీరం అంతా కూడా దున్నించుకున్నాడు. తన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ఆఖరి బొట్టు వరకు తన అమూల్య రక్తాన్ని నీ కొరకు ధారలుగా కాచివేస్తూ వచ్చాడు. ఇదంతా కూడా ఎందుకు అనంటే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు కూడా అనుభవించాలని ఆ దేవుడు ఇచ్చయించినటువంటి వాడై నీ ప్రాణ విమోచన ధనమును ఆ కలవరి శిలువలో చెల్లించాడు. అదే అమూల్యమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తూ వచ్చాం కదా, ఆ భాగాన్ని చదవండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఎవరికి ఇస్తాడట? ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమమూర్తి నీ కొరకు ఉద్భవించి అమూల్యమైన ధనాన్ని నీ కొరకు సిద్ధంగా ఉంచాడన్న సత్యాన్ని నీ జీవితంలో ఎరిగి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను కడుగు బాగు చేయమని ఒక మాట అడగవచ్చు. కొన్నిసార్లు మనం ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని ఉంటే అక్కడికి మనం వెళతాం. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మరి కాళ్ళు కొంచెం మురిగ్గా ఉన్నాయి, తర్వాత చేతులు మురిగ్గా ఉన్నాయి అంటే లోపలికి రానిస్తారా? దాన్ని మరి బృదంతా ఉంది అంటే ఏం చేస్తారు? కడుక్కొని రావాలి. ఎక్కడున్నాయి నీళ్ళు ఎక్కడున్నాయి? అక్కడ నీళ్లు పెట్టి ఉంచారు అని చెప్తారు. అర్థమైందా? ఎక్కడ పెట్టారు నీళ్లు? మనం పోగానే అన్న అక్కడ నీళ్లు పెట్టి ఉంచాం, అమ్మ అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు పెట్టి ఉంచామని చెప్తారు. అది తిరిగి మనం ఏం చేస్తాం? నేరుగా వెళ్ళి ఏం చేస్తాం? కడుక్కొని అప్పుడు ఆ ఇంట్లోనికి మనం ప్రవేశిస్తాం. అట్లనే ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుని యొక్క పాపమును కడుగుకొనుటకు, వారి యొక్క పాపము నుండి శుద్ధీకరించబడుటకు అమూల్యమైన ధనముని ఆ నిత్య నిబంధన రక్తాన్ని నీ కొరకు ఆయన కార్చివేసి ఆఖరి బట్టి వరకు తన రక్తాన్ని కార్చి నీ కొరకు ఆ రక్తాన్ని సిద్ధంగా ఉంచాడు. నువ్వేమైనా కావచ్చు, నీ పాపభరితమైన జీవితాన్ని, నీ అపవిత్రమైన జీవితాన్ని, నీ అపవిత్రమైన తలుపులు, నీ అపవిత్రమైన హృదయాన్ని కడుక్కొనడానికి నువ్వు ఇష్టపడితే ఉదయకాల సమయంలో విశ్వాసంతో ఆయన రక్తం దగ్గరికి రా. 1 యోహాను పత్రిక 1:9 చదవండి ఒక మాట. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మన కడిగి పవిత్రులనుగా చేయును. అప్పుడు ఆయన కుమారుడైన పై వచ్చినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందట? పవిత్రులుగా చేయను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఇది మొట్టమొదటిగా పాపక్షమాపణ నీకు ఇవ్వాలని ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. రెండవదిగా ఇదే అధ్యాయంలో మనం చూస్తూ వెళితే ఈ మాట రాయబడి ఉంది. నువ్వు ఎవరైనప్పటికీ కూడా, నీ అపవిత్రమైన స్థితి ఏదైనప్పటికీ కూడా, యేసయ్యా ఇది నా పాపపు స్థితి, నిజమే నా రహస్య జీవితం అంతా ఘోరంగా ఉంది, నా అపవిత్రత తొలగించయ్యా, నన్ను కూడా కడిగి శుద్ధీకరించయ్యా ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే నిన్ను పవిత్రతలోనికి దేవుడు తేవడానికి ఇష్టపడుచున్నాడు. రెండవదిగా ఆ దేవుడు తన ఎదుట మనల్ని ఉంచాలని ఆయన కోరుకున్నాడు. 6వ వచనం అది ఆఖరిలో మనం చూస్తే ఈ మాట చదవండి. 6వ వచనం ఒక మాట చదవండి. కాదు, ఎఫెసీ పత్రిక 1:6.
అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ఏం చేయాలట? తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదట నీ పాపభరితమైన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రేమ కలిగిన దేవుడు నీకు పాప విమోచన కలిగిస్తారు. రెండవ మాటకు వస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ మాట వ్రాయబడి ఉంది. ఎక్కడనంటే యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు ఎవరైతే విశ్వాసముంచుదురో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహిస్తానని ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎవరి పిల్లలుగా ఉండే అధికారమట? దేవుని పిల్లలయ్యే అధికారము. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం కదా, ఎఫెసీ పత్రికలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన కుమారులుగా స్వీకరించుటకై అని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. ఇప్పుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎంత దీనదశలో ఉన్నటువంటి వారికి విమోచనిచ్చి, ఎంత దీనదశలో ఉన్నటువంటి వారిని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, క్రీస్తునందు పరలోక సంబంధ విషయం, ఆత్మ సంబంధ విషయములలో ఆ ప్రియమైన దేవుడు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడని దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని స్వీకరించాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మూడవదిగా తన కుమారులు తన కుమార్తెలకు ఆయన ఏం సిద్ధం చేస్తున్నాడట? ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే అధికారం ఎవరికి ఉంటుందండి? తమ పిల్లలకు మాత్రమే అధికారం ఉంటుంది. సహజంగా మనం బాబ్జీ గారి గృహంలో చేరాం. మరి ఇప్పుడు ఈ గృహం అంతా కూడా మరి బాబ్జీ గారిది. మరి ఈ గృహం పైన క్రింద అంత ఎవరికి ఇస్తారు? మనందరికి ఇస్తారా? నీకు నాకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇస్తారు. అంటే వాళ్ళ పిల్లలకి ఏముంది? అధికారం ఉంది. అందుకనే అలాంటి అధికారాన్ని దేవుడు మన కొరకు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్యము, నిష్కలంకమైన రాజ్యంలో మానవుడు యుగయుగాలు ఉండడానికి ఒక నిశ్చలమైన రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, అది ఏ నగరం అట? అది పవిత్రమైన రాజ్యమది. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ఆ రాజ్యంలో నీవు కూడా ఉండాలని ఆశించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తాం. చదవండి, ఒక మాట చదవండి. మరియు నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితననే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఆ నిశ్చలమైన రాజ్యం మోక్షంలో నీకు కూడా ప్రవేశాన్ని ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. అందుకనే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో
మొదటి 2 వచనాల్లో ఉంటుంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందలి విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదురుకు మిమ్మల్ని తీసుకొని పోవదును. విమోచకుడు నీ పక్షాన్ని ఏ గొప్ప కార్యాన్ని చేసినటువంటి విమోచకుడు నీ పాపములకు, నీ అపవిత్రతకు విమోచన కలిగించరు, నీ ఆత్మను విమోచించడం మాత్రమే కాదు, కానీ ఆ విమోచకుడు నిన్ను కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. అది మాత్రమే కాదు, కానీ తిరిగి ఆయన ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది పవిత్రమైన రాజ్యం, యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం, ఆ నిత్యమైన నివాసమని వ్రాయబడి ఉంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అనే మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమమూర్తి ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ నిశ్చలమైన రాజ్యంలో నీవు కూడా ప్రవేశించాలని నీ కొరకు గొప్ప ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎక్కడి నుండి విమోచించాడు ఇప్పుడు నిన్ను? పాపము నుండి, పాపము యొక్క శిక్ష నుండి, అగ్ని నుండి నీ ఆత్మను విమోచించడం మాత్రమే కాదు, కానీ తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. అది ఆయన కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత విమోచన కలిగించాడు. రెండవదిగా కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. మూడవదిగా ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ నిత్యమైన నివాసము, మోక్షము, పరలోక రాజ్యంలో ఆయన ముఖ దర్శనము చేస్తూ యుగయుగాలు ఉండేటువంటి ఆ నిశ్చలమైన రాజ్యానికి నిన్ను వారసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుచు వచ్చాడు. ఇది ఎవరి ద్వారా అంటే ఎవరి ద్వారా? క్రీస్తు నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆ కృప ద్వారానే. ఆ ప్రేమ కలిగిన దేవుడు క్రీస్తు యేసు వారు ఉద్భవించిన ప్రాముఖ్యమైన కారణం నీ విమోచన కొరకే ఆయన భూలోకంలో ఉద్భవించాడు. ఈ సత్యాన్ని నీ జీవితంలో గుర్తించినట్లయితే ఆనందము, సంతోషంతో కూడిన ఆ నిశ్చలమైన రాజ్యంలో నువ్వు ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నీ బాహ్య రహస్య జీవితాన్ని ప్రభు దగ్గర కుమ్మరించు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కుమార్తెగా కుమారుడుగా స్వీకరించి ఆ పొందబో మహిమరాజ్యాన్ని నీకు కూడా ఇవ్వాలని దయగల దేవుడు ఇష్టపడుచున్నాడు. విమోచకుడనే యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా ఆత్మరక్షణ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల చేత నింపబడి నిత్యము దేవునితో ఆనందించలాగున ప్రభువు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. 2 నిమిషాలు దయగల దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు మనం ఏ స్థితి కలిగి సాగిపోయామో, ప్రేమమూర్తి నిన్ను ప్రేమించి తన జీవం కలిగిన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏ దీనస్థితిని కలిగి సాగిపోతూ వచ్చాడు. ఈనాడు పాప విమోచకుడు ఈ ప్రపంచంలో లేనప్పుడు పాపమును బట్టి, అపరాధమును బట్టి, దోషభరితమైన జీవితాన్ని బట్టి అగ్నికి ఆహుతైపోయారు. నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోతున్నా. వాస్తవం కారణం ఏ ఘోరమైన పాపంలో పతనమైపోతూ వచ్చాడు. దయగల దేవుడు ప్రేమించి నీతో మాట్లాడాడు. అగ్నికి ఆహుతైపోయిన నీ ఆత్మను విమోచించడానికి ఆ ప్రేమమూర్తి నీతో మాట్లాడాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. ప్రియమైన వారు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఎంత ఘోరమైన పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. క్రీస్తు యేసునందు ప్రేమ కలిగిన దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి విమోచకుడుగా వచ్చినటువంటి దేవుడు నీకు బదులుగా కలవరి శిలువలో క్రయాన్ని చెల్లించాడు. ఈ సత్యాన్ని గుర్తించాను. ఈనాడైనా ఎన్నో పర్యాయాలు మరి దేవుని యొక్క కార్యకలాపాల్లో పాలు పొందిన అనుకున్నావు, కానీ కేవలం నీ విమోచన కొరకు, నీ యోగ్యమైన స్థితి కొరకు ఆ ప్రేమమూర్తి ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించాడన్న సత్యాన్ని జీవితంలో గుర్తించని స్థితిలోనే సాగిపోతున్నావు. కేవలం నీ అపవిత్రతను తొలగించాడు.
నీ పాపభరితమైన జీవితం నుండి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి ఈ ప్రేమమూర్తి ఉద్భవించాడు. కలవరి సిలువనెక్కాడు, కఠినమైన వేదన పొందాడు, అమూల్యమైన ధనమనే తన రక్తాన్ని నీ కొరకు కాచాడు. యేసయ్యా, నన్ను క్షమించవా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, నా అపవిత్రత తొలగించయ్యా. ఒక చిన్న ప్రార్థన నీ మనసులో చేయి, దేవుని దీవిస్తాడు. యేసయ్యా, ఈ ఆత్మసమైన ఆశీర్వాదాలు నా మీద కూడా కొమ్ములించయ్యా. నాకు పాప క్షమాపణ అవసరం, నాతో మాట్లాడవయ్యా. నా అపవిత్రత అంతా కూడా మీ రక్తంతో కడిగి పవిత్రపరచయ్యా. విశ్వాసంతో యేసయ్యా, నన్ను కుమార్తెగా కుమారుడుగా స్వీకరించయ్యా. మీరు నా కొరకు సిద్ధపరుస్తున్న ఆ నిశ్చలమైన రాజ్యంలో నేను కూడా ఉన్నట్లుగా యేసయ్యా నాకు అధికారం ఇస్తారని మాట్లాడావయ్యా. నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే, యథార్థంగా నీ మనసులో ఇలాంటి ప్రార్థన చేస్తే యేసయ్యా, మీరు కార్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచని అడుగుతూ ఉంటే మీ చేతిని కనబడలాగున తన కంటే పైగా చూయించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా? పాప క్షమాపణ నాకు కూడా కావాలి ప్రభువా, ఆ నిశ్చలమైన రాజ్యం నాకు కూడా కావాలని కోరేవారు ఉంటే మీ చేతిని కనబడలాగున తన కంటే పైగా చూయించండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా? ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, నన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావేమో. బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న నీ పాపమంతా పరిహారం చేయడానికి ప్రేమమూర్తి నిన్ను ప్రేమించి ఉదయకాలం మాట్లాడుచుండగా కాదని వెళ్ళిపోవద్దు. యేసయ్యా, నన్ను క్షమించని అడిగేవారు ఉంటే మీ కుడి చేతిని తనకంటే పైగా చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. అమ్మా, దేవుని దీవించును గాక, నిన్ను దేవుని యొక్క రాజ్యమునకు వారసురాలుగా చేయనుగా. కళ్ళు మూయి, అందరి కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థనలో ఉండండి. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మాట్లాడుచున్నాడు. గంభీరమైన తరుణాన్ని నీకు ఇచ్చాడు. అయ్యా, నన్ను దాటిపోవద్దు, నన్ను ఆశీర్వదించయ్యా అనేవారు అడిగేవారంటే మీ చేతిని తనకంటే పైగా, మీ కుడి చేతి తనకంటే పైగా చూయి. కళ్ళమి. ఇంకెవరైనా ఉన్నారా? దయగల దేవుడు నిన్ను దాటిపోకముందే యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి. మీకు ప్రార్థన చేస్తాను. నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నా, లేక నీ ఇంటి దగ్గర కూర్చొని వింటున్నా, ఈనాడు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ క్రయం చెల్లించారని నీ జీవితంలో గ్రహించకపోయినా సహోదరుడా, దేవుడు నిన్ను కూడా దీవించునుగా, నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరచునుగా. సహోదరుడు, ప్రభు నేను దీవించునుగా. దయగా దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచుండగా ఆయన స్వరాన్ని వింటూ వచ్చావు. యేసయ్యా, నన్ను క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు అనేవారు ఉంటే మీ చేతిని కనబడలాగా తనకంటే పైగా చూపించాడు. అక్కడ మీరు ఇక్కడ కూర్చొని విన్నా, బయట కూర్చొని వింటున్నా, యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించి ఆ రాజ్యానికి నన్ను కూడా వారసురాలుగా చేయ్యా. చిన్న ప్రార్థన నీ మనసులో చేయి, కఠినపరచుకున్నప్పుడు దేవుడిని దీవిస్తాను. ఆఖరిగా ముగింపులు అడుగుతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు దించేయండి, ప్రార్థన చేస్తున్నాం. బాగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు దేవ, ప్రేమ మా తండ్రి, దైవ ప్రభువా, ఘనమైన నామముకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువై ఆదరణ చేసుకుని సమయంలో కుటుంబాలను చేసుకుని మీ రాష్ట్ర నిలబెట్టి అనుగ్రహించిన లేఖనాలకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధ్యాయం 3వ నుంచి 6వ నుంచి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను వేయించుకే మీరు ఇష్టమైన దేవుడు జగత్తు పునాది వేయబడి మొదటి ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అని స్థుతించున్నాం. అయితే మానవులు దేవా తొలగిపోయిన అనుభవం దాన్ని బట్టి ప్రభా అగ్నికి మడములకు పాత్రమైనప్పుడు ప్రభావాన్ని మీరు కుమారుడిగా పురోగతులు అవతరించి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధ కలిగిన దేవుడుగా ప్రభావి మానవుల వరకు వృతమైన రాజ్యము సిద్ధపరుచుకుంటే మీరు ఇష్టపడిన దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. దేవ, మరి సర్వమానవాళ్ళ కోసం కలువరిలో ఈ ప్రాణమును అర్పించి అమలైన రక్తం నుంచి చిందించిందే దానికై స్తోత్రాలు చెల్లించున్నాం. మాకు విమోచనగా ప్రభు మీరు దేవ గురించిన అనుభవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. సర్వమానవాళ్ళ కోసం 14 సంఖ్య వచ్చి దేవ పరలోక రాజ్యం నిత్యత్వము
మా కోసమై సిద్ధపరుచిన దేవుడు అని స్థుతించుకుంటూ ఇలా ప్రభా చేయవలసిన ప్రియులు పెట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా చేయబడిన సువార్తను ముద్రించిన దేవుడు అని స్థుతించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. మరి సమయం ఎంతో విలువైంది. ఆ సమయాన్ని దేవుని యొక్క రాజ్య వాక్యాలను ప్రకటించడానికి మరి కేటాయించినటువంటి అందరికీ కూడా ప్రభునామం వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రత్యేకంగా దేవజనులు అన్నగారికి కూడా మరి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక ప్రార్థనా కొరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది, అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా మరి ప్రభు పేరున మనం చేస్తున్నాం. ప్రేరణ మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. అలాగే మరి మా ఇద్దరు కుమార్తెలు మరి మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మా సిస్టర్స్ మరి మా బంధువుల కొరకు కూడా ప్రార్థన చేయమని అందరూ కోరుతున్నాను. తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్న మా ప్రియులు మీ దాసులు బాబ్జీ గారు, మీ దాసులు ఎఫ్సిబస్ ప్రేమించి బహుమానంగా ఇచ్చిన బిడ్డలు సృజన స్పందన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. ఎంతో దయగలవాడమని బిడ్డలను ఆశీర్వదించినందుకై వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. గృహాన్ని ఆధారం చేసుకుని చేయబడిన పరిచర్యకు ముద్రవేయము, ఆశీర్వదించము, దీవించము. ఎవరైతే రక్షణ తీర్మానం చేశారో వారి తీర్మానాలు స్థిరపరచుకుని ఆయన ఎవరైతే వాక్యాన్ని విన్నారో కఠినపరుచుకున్నారో వాళ్ళు కూడా ప్రభు స్పందించి వారు నష్టపోకున్నట్లుగా దయగల తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళు పొందినట్లుగా దయగలిగిన తండ్రి ఆ నిశ్చలమైన రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా సహాయపడము. మీ దాసులు దాసురాలు ప్రేమించిన బిడ్డలు వాళ్ళ అక్కచెల్లెళ్ళ దేవ బంధుమిత్రాదులు తల్లిదండ్రులను బట్టి వందనములు దీవించండి. చేరి వచ్చిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి దైవ మార్గాల్లో వర్ధన చేయండి. మా సహవాసాన్ని దీవించము, ఆశీర్వదించము. ఎంతో దయగలవాడు రుజువుపరుచుకొని విజయవంతంగా మీకు వాడు ప్రకటించబడినట్లుగా సహాయపడేందుకై స్తోత్రాలు. చేయబడిన పరిచర్యకు ముద్ర వేసి ఒకరోజు ప్రభు దాని ఫలితాన్ని మేము చూడడానికి సహాయపడము. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు కుటుంబానికి బిడ్డలకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహీ విజయశాలిని యేసు క్రీస్తు వారికి వెరాకావాసి ప్రభు యేసు మసీహీ హల్లెలూయా. బ్రేక్ఫాస్ట్ కొరకు ప్రార్థన చేస్తా రండి. మీరు ప్రార్థన చేయండి, తర్వాత చేయండి ప్రార్థన. దేవునికి మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు వరకు మా తండ్రి సహాయపడుతున్నట్టు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కుటుంబాన్ని బట్టి మీరు అన్ని తీసుకువచ్చిన ప్రతి ఆశీర్వాదం వారు పొందుకొని మీ అమూల్యమైన రక్షణలో సాగుతుంది. వారు ప్రేమించి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ప్రసంగి పరిశుభ్రపరచండి. తీసుకునేవారు శరీరాలు శక్తిని అనుగ్రహించండి. తద్వారా మీ నామానికి మళ్ళీ తెచ్చుకోము. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలో జిందా ఖుదావన్ యేసు మసీహీ హల్లెలూయా. రత్నమ్మ గారి ఇల్లు లోదరన్ చర్చి ఐటానగర్. కాలం సువార్త మనం ఐతానగర్లోని రత్నమ్మ గారి గృహాన్ని ఆధారం చేసుకుని మనం చేస్తాం. పెందలకడ దేవునిట్లోని చేరి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పెందలకడ అంటే ఎన్ని గంటలకు? 5:30. 5:30కి ఎంతమంది వచ్చారు? త్వరగా రావాలి, త్వరగా రండి. కొంతసేపు ప్రార్థన చేసుకొని మనం అక్కడ సువార్త ప్రకటిస్తాం. ప్రైజ్ లార్డ్.